నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ఇప్పుడు మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చిలుకూరి ఉదయభాస్కర్ గారు ఉన్నారు. పండితులు గురువు గారిని అడిగి మనం కొన్ని ప్రముఖ జాతకాల గురించి, జాతక విశేషాల గురించి తెలుసుకుందాం. అయితే గురువు గారు డివైన్ ఆస్ట్రాలజర్, దానికి సంబంధించి కూడా చాలా విషయాలు మనకి ఇంతకు ముందు కూడా చెప్పారు. ఇప్పుడు ప్రముఖుల జాతకాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే. మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది గురువుగారు. అయితే జాతకం అనేది మనిషి జీవితాన్ని ఎంత ప్రభావితం చూపిస్తుందో మనం ప్రస్తుత సమాజంలో చూస్తున్నాం కదా గురుగారు. ముందుగా ఈ జాతకాల్లో కామన్గా అంటే అందరికీ సంబంధించిన విషయాలు కొన్ని ఉంటాయి కదా గురుగారు, అవి అందరికీ ఒకేలా వర్తిస్తాయి అంటారా? అందరికీ ఒకేలా ఎందుకు ఉంటాయమ్మా? వారి వారి జన్మ జాతకాలను బట్టి డిఫరెంట్గానే ఉంటాయి. ఏదైనా ఏ విషయమైనా, ఇప్పుడు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఏదైనా విషయం ఒకటైనా వారి వారి జన్మ జాతకాలను బట్టి అనుసరించే జరుగుతాం. అదే రాశిలో పుట్టినా కూడా అదే నక్షత్రమైనా అదే టైంలో పుట్టినా వేరువేరుగా కూడా ఉంటాయి. ఒకే రకంగా అయితే ఉండే అవకాశం ఎవరై కూడా మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు మనం ప్రముఖుల జాతకాల విషయానికి వస్తే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ గారి జాతకం 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది గురువుగారు? ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, వచ్చే ఎలక్షన్స్లో ఆయన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మళ్ళీ కూడా ఆయనకి అలాంటి రాజయోగానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా అమ్మ. నరేంద్ర మోడీ గారు, గౌరవ భారత ప్రధానమంత్రి గారు, నరేంద్ర మోడీ గారు 17 సెప్టెంబర్ 1950 ఉదయం 11:40 గుజరాత్లో జన్మించారు. ఈయన అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ప్రధానమంత్రి అయ్యారు. సో 2014-19లో కూడా ఈయనే ప్రధానమంత్రిగా ఇప్పటికి 10 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకుని మళ్ళీ ఈయన సారథ్యంలో బీజేపీ పార్టీ మళ్ళీ ఎన్నికలకు తిరిగి 2024లో లోక్సభ ఎన్నికలకి వెళుతుంది. సో ఈయన జాతక పరిశీలన చేస్తే ఎలక్షన్ టయానికి ఈయనకి జాతకంలో గ్రహస్థితి ఎక్కడెక్కడ ఏమున్నాయంటే, ఈయన పుట్టింది వృశ్చిక లగ్నం అమ్మ, 16 డిగ్రీలో లగ్నం పుట్టారు. అలాగే వృశ్చిక రాశి, ఈయన నక్షత్రం వచ్చి అనురాధ 2వ పాదం. వృశ్చిక రాశిలో జన్మించిన నరేంద్ర మోడీ గారికి గోచార రీత్యా రాహు శని చతుర్థంలో సంచారం జరుగుతుంది. ఎలక్షన్ టైంలో రాహు పంచమంలో, అలాగే గురుడు షష్టమంలో సంచారం మే 5 వరకు కూడా ఉంటుంది. సరే, ఫలితాలు వచ్చేటప్పటికి గురుడు సప్తమంలో మారే అవకాశాలు ఉన్నాయి. సో ఈ గోచార ఫలితాలు ఎలా ఉండగా లగ్నంలో ఈ మోడీ గారికి చంద్రమంగళ యోగం పట్టింది. చంద్రుడు కుజుడు కలిసి ఉన్నారు. చంద్రుడికి నీచైనా సరే 9వ డిగ్రీలో ఉండి కుజుడు కూడా అక్కడే ఉండటం వల్ల, అలాగే చతుర్థంలో గురుడు వక్రించి, పంచమంలో రాహు, అలాగే షష్టమంలో ఏ గ్రహం లేదు, దశమంలో శుక్రుడు, శని, లాభంలో రవి, బుధవక్రం, కేతువు కల నరేంద్ర మోడీ గారి జాతకంలో ఈ ఎలక్షన్ టయానికి కుజమహాదశలో బుధుని యొక్క అంతర్దశ జరుగుతుందమ్మా. అది ఎప్పటి వరకు ఉంటుందంటే 2024 అక్టోబర్ వరకు కూడా బుధుడి యొక్క అంతర్దశే జరుగుద్ది. ఈ టైంలోనే ఎలక్షన్లు జరుగుతున్నాయి ఇది సెంట్రల్లో. సో ఎన్డీఏ కూటమి ఒక పక్క, అలాగే ఇండియా కూటమి రెండో పక్క, ఈ రెండిట్లో కలవని ప్రాంతీయ పార్టీలు ఇంకో పక్క, ఇలా వెళ్ళే ఈ ఎన్నికల్లో అంటే ఈ యుద్ధంలో లోక్సభ 5 ఏళ్ళకు జరిగే లోక్సభ యుద్ధంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి సారథ్యంగా ఈయన ఉన్నారు, నడిపిస్తారు. సో ఈయన కూటమిలో యుద్ధానికి వెళితే ఇండియా కూటమిని కానీ మిగతా ప్రాంతీయ పార్టీలను కానీ పక్కన పెట్టి ఈయన సారథ్యంలో జరిగే ఎన్నికల్లో ఈయన జాతకం ప్రకారం, మోడీ గారి జాతకం ప్రకారం, మన డివైన్ ఆస్ట్రాలజీ ప్రకారం ఎన్డీఏ కూటమికి ఇవ్వాలన్న గ్రహస్థితికి 310 సీట్లు పైగా
సాధించి మళ్ళీ తిరిగి మూడోసారి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అవుతారని మీ శ్రీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. హ్యాట్రిక్ కొడతారు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ తప్పకుండా అమ్మ. ప్రధానమంత్రిగా మరొకసారి ఆయనే మళ్ళీ మూడోసారి. ఇప్పుడు రామ మందిర ప్రతిష్ఠ చేశారు. ఆ రాముడు ఆశీస్సులు, బాలరాముడు ఆశీస్సులు, అయోధ్య రాముడు ఆశీస్సులు తప్పకుండా ఉండి ఆయనే తిరిగి ప్రధానమంత్రిగా సింహాసనం అధిష్ఠిస్తారని తెలియజేయడం జరుగుతుంది. అధికారం వచ్చిన తర్వాత కూడా ఆయన జాతకరీత్యా ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గురుగారు ఆయనకి? అంటే అధికారం వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటుంటాయి కదా కొన్ని సందర్భాల్లో, ఆయనకి ఎలా ఉంది? ఈయనకైతే ప్రతికూల ఫలితాలు ఏం లేవమ్మా. అధికారం వచ్చాకైనా సానుకూలంగా ఉంటుంది. ఇంకా కొన్నాళ్ళు ఈయనే ఉంటారు ఆ ప్లేస్లో. 2024 తర్వాత మన భారతదేశాన్ని ఒక సన్యాసి పరిపాలనలోకి వస్తుందమ్మా. అది ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడున్న 2-3 ప్లేస్లో 5వ ప్లేస్లో ఏదో ఉంది భారతదేశం. ఆయన పరిపాలన కిందకు వచ్చాక భారతదేశం వరల్డ్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుందమ్మా. ఇది భవిష్యత్తే చెప్పేది. సన్యాసి పరిపాలన అంటే గురుగారు అంటే అందరికీ అర్థం అవ్వడం కోసం అదేనమ్మా. 4 ఉన్నాయి: గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఇంకేటమ్మా మొత్తం 4 ఉన్నాయి కదా. 4 ఆశ్రమాల్లో ఇప్పుడు గృహస్థులుగా మనం ఉన్నాం. వానప్రస్థులు అంటే అన్నీ వదిలేసి అడవుల్లో ఉండేవాళ్ళు. అలాగే బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇక్కడ ఒక సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి, కాషాయం బట్టలు ధరించి ఉండే వ్యక్తి సన్యాసులు అంటారు. అంటే వీళ్ళకి పెళ్లి కానీ ఇంకోటి కానీ ఏముండదు, అంతా సర్వసంగ పరిత్యాగులు. అలాంటి వ్యక్తి పరిపాలనలోకి ఈ దేశం రావడం జరుగుద్ది. అప్పుడు వరల్డ్ నెంబర్ 1గా మన దేశం కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా ఉంటాయి. ప్రపంచంలోనే శాసించే స్థితికి మన దేశం వెళ్ళొద్దమ్మా భవిష్యత్ కాలంలో. భవిష్యత్ అది త్వరలో జరుగుద్ది. అది ఎప్పుడో కూడా కాదు, త్వరలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎలక్షన్స్కి అయితే నరేంద్ర మోడీ గారి తిరిగి మళ్ళీ ఈయనే ప్రధానమంత్రి అవుతారు ఖచ్చితంగా. ఖచ్చితంగా, దాంట్లో ఎటువంటి సందేహం లేదమ్మా. 310 సీట్లకి 1 సీటు కూడా తగ్గదనే తెలియజేయడం జరుగుతుంది ఇవాళన్న భవిష్యత్తును దర్శించి. అయితే గురువుగారు మొన్న కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలప్పుడు చాలామంది చెప్పిన విషయాలు తారుమారు అయినాయి కాబట్టి కొంతమంది దాన్ని నమ్మే సూచనలు లేవు, అందుకని ఇన్నిసార్లు అడగాల్సి వస్తుంది. దాందే ఉందమ్మా. ఇప్పుడు నేను చెప్పాను ఆ రోజు, అదే జరిగింది. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి 6 నెలల క్రితమే మెసేజ్ పెట్టాను. 63 సీట్లతో వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణలో. ఒక మీడియా ఛానల్స్ ముందు కూర్చుని కూడా చెప్పాను, ఈ సీట్లతో వస్తుంది, రేవంత్ రెడ్డి గారే 9వ తారీఖు సీఎం అవుతారని. అదే జరిగింది. అందరూ అటు చెప్పారు, నేను ఒక్కడనే ఇటు చెప్పాను. అర్థమైందమ్మా. అది ఇంత ఫైనల్గా నేను చెప్పింది కాదు, ఇక్కడ నేను అనేది అహంకారం. ఇది తీసి పక్కన పడేస్తే పైన చెప్పింది ఆయన. ఇక్కడ ఈ జీవుడితో పలికించింది ఆయన చెప్పింది కాబట్టి జరిగింది. నేను చెప్పింది అయితే జరగదు. ఇది నేననే అహంకారం, ఈ నేననే పదం వాడటమే చాలా తప్పు. సో అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను అనేది తీసేయటం. చెప్పేది భగవంతుడు మీ ద్వారా చెప్పిస్తా అంతే. ఒక ఇన్స్ట్రుమెంట్, భగవంతుడు ఒక ఆయన విధిలో ఆడే ఆటలో ఒక ఇన్స్ట్రుమెంట్ నేను కూడా అంతే. అందుకని మీ ద్వారా చెప్పిస్తున్నా. అంతే. మొత్తానికైతే మనకి ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికల్లో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మళ్ళీ అధికారంలోకి వస్తారు.